చల్లపల్లిలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవం సోమవారం జరిగింది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొనకళ్ళ నారాయణరావు, బుల్లయ్య, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, టీడీపీ నియోజకవర్గ అబ్జర్వర్ కనబర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, డీసీ చైర్మన్ నిడమనూరు దిలీప్ కుమార్, టీడీపీ ముఖ్య నాయకులు సజ్జా చలపతిరావుతో పాటు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రావు నూతన విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంకటేశ్వర గారు కొద్ది పైన ఉండవా? కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అఖిల మహారాజులు నాయకులు అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో అలాగే కొద్ది సైడ్ అలాగే మా రాష్ట్ర నాయకులు గారు తదితరులు అటువంటి మహారాజులు మరి బాబు జగజ్జీవన్ రావు గారు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగిస్తున్నారు. ఈ పట్టణానికి ప్రామాణికంగా మా సోదరులు ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొనడం మిత్రులు అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేస్తుంటాం. అలాగే మా ఉద్యోగాన్ని 30 సంవత్సరాల నుండి ఆదరించినటువంటి సహకరించినటువంటి అన్ని సామాజిక వర్గాలపై వారికి కృష్ణమాజీ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు అలాగే అత్యంత మహానందరి బృందం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సందర్శించారు. భారతదేశం ముందుకు వెళుతుంది అంటే, భారతదేశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కృషి అనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి భాషలు, భారతదేశంలో ఉన్నటువంటి మతాలు, భారతదేశంలో ఉన్నటువంటి ఆహార నియమాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలు, భారతదేశంలో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపం తీసుకుంటే
ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణానికి వచ్చేటప్పుడు బంగాళాఖాతం దగ్గర వరకు వచ్చేటప్పటికి భారతదేశాన్ని అవిచ్ఛిన్నంగా కాకుండా విచ్ఛిన్నంగా చేయటానికి ఎన్ని పరిస్థితులు అయితే ఉన్నాయో, కానీ వాటినన్నింటినీ కూడా విచ్ఛిన్నకర ధోరణిని, విచ్ఛిన్నకర శక్తుల్ని, విచ్ఛిన్నకర పరిస్థితుల్ని అధిగమించి ఇంకొకటి, భారతదేశంలో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు 300 అయితే, లిపిలేని భాషలు 1700 అయితే, ఇలాంటి సమాజంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క బాగోగులు, అందరి యొక్క శ్రేయస్సు, అందరిని గురించి కూడా సమాజంలో ఒక సమానత్వం తీసుకురావాలని, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం తీసుకురావాలనే మహత్తరమైనటువంటి లక్ష్యంతో భారత రాజ్యాంగాన్ని ఈ రోజున రచించి దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భారతదేశం యొక్క అభ్యున్నతికి, భారతదేశం యొక్క పురోభివృద్ధికి, భారతదేశం యొక్క సామాజిక అభివృద్ధికి, సమతుల్యానికి న్యాయం చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని రూపించినటువంటి మహానుభావుడు స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజం ముందుకు పోద్ది, వాళ్ళ ద్వారా సమాజానికి కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా అంబేద్కర్ గారు చెప్పింది చదువు చదువు చదువు. ఆయన అన్ని కష్టాలు పడి చదువుకున్నాడు కాబట్టి భారతదేశంలో రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగాడు అతను. కాబట్టి మనం కూడా చదువుకొని లాయర్లు గానో, డాక్టర్లు గానో, అధికారులు, పోలీస్ అధికారులు గానో మంచి గొప్ప స్థానంలోకి వచ్చి మనం అందరం కూడా ఈ దేశానికి సేవ చేసినప్పుడే అంబేద్కర్ గారి కృషిని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నాడు అవుతామని చెప్పి సందర్భంగా చదివియాలి. మనకి సమస్యలు ఎప్పుడూ ఉండేవి, సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి పిల్లల్ని చదివించకుండా మనం ఏదో కూలికి నాలికే పంపిస్తే వాళ్ళ పిల్లలు కూడా అదే అవుతుంది. ఇవాళ ఒక కుటుంబంలో భారతదేశంలోని స్త్రీకి హక్కులకు కావాలి, హక్కుల కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన జన్మ దినోత్సవం 134వ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ కూడా చల్లపల్లి మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా, మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తి కొనసాగించాలి అంటే మనం ఏదో వర్ధంతులు, జయంతులకి దండలు వేసి స్వీట్లు పంచుకుంటే అందరితో మన బాధ్యత తీరిపోయింది అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఆయన స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి అనేకమైనటువంటి కుల వివక్షను ఎదుర్కొన్నాడు. మరి స్కూల్లో కూడా చివరి బెంచ్లో కూర్చోబెట్టడం, పాఠాలు వినకుండా చేయటం, ఆయనకి మంచినీళ్ళు అడిగితే కుండ దగ్గరికి కానీ ట్యాప్ దగ్గరికి పానీయకుండా పిల్లల చేత ఇప్పించేవాళ్ళు. ఆయన జోక్ చేసేవాడు, మనకి వాళ్ళ మంచినీళ్ళు ఇవ్వంటే ప్యూన్ రాలేదని అర్థం, ప్యూన్ వస్తేనే మనకు మంచినీళ్ళు అనేవాడు. ఇది చాలా తక్కువ. ఇంతకంటే పెద్ద పెద్ద వివక్షలను ఎదుర్కొన్నాడు. కానీ మీరు ఒక్కటే గమనించండి, ఎన్ని వివక్షలను ఎదుర్కొన్నా చదువు అనే ఆయుధాన్ని ఆయన మర్చిపోలేదు. కాబట్టి ఆయన నుంచి మనం స్ఫూర్తి ఏం తీసుకోవాలంటే చదువు. నూతన వందడాన్ని కూడా తీసుకొచ్చి భారతదేశంలో కూడా మరి చేసి ఇవాళ భారతదేశం నుంచి ఇవాళ ఎగుమతులు చేసుకునే స్థాయికి ఇవాళ మనం ఎదిగామంటే ఆనాడేసిన పునాది బాబు జగజ్జీవన్ రామ్ గారు. అట్లాగే రైల్వే శాఖ మంత్రిగా అనేక మరి విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్. అలాంటి మహానుభావుల్ని ఇవాళ భారతదేశంలో కలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఎవరైనా సరే ఇవాళ భారతదేశంలో ఇవాళ భారతదేశానికి రాజ్యాంగం అందించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఆ రాజ్యాంగాన్ని భారతదేశం అంతా కూడా మరి దళితులకంటే ప్రపంచం భారతదేశం అంతా కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేసిన వ్యక్తి. ఏ ఒక్క ప్రభుత్వ పథకాలైనా సరే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పానని ఆనాడు బాబు జగజ్జీవన్ రామ్ గారు చూశారు. ఇవాళ సంతోషకరమైన విషయం, చల్లపల్లి గ్రామంలో మరి బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహాన్ని శంకుస్థాపన, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇవాళ మరి 134వ జయంతోత్సవ కార్యక్రమం జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మాకు నమస్కారాలు తెలియజేస్తుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు వీడియోనే
మిత్రండి అమ్మా మిత్రండి మిత్రండి వెంకటేశ్వర గారు మిత్రండి అట్టండి అట్టండి వెంకటేశ్వర గారు మేస్త్రి గారు కొద్ది పైన ఉండవా నిర్వహిస్తున్నారు. అఖిల మహారాజులు నాయకులు అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో అలాగే కొద్ది సైడ్ రాంబాబు గారు అలాగే మా రాష్ట్ర నాయకులు ఉదయ్ గారు తదితరులు అటువంటి మహారాజులు మరి బాబు జగజ్జీవన్ గారు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగిస్తున్నారు. ఈ పట్టణానికి ప్రామాణికంగా మా సోదరులు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొంటూ మీడియా మిత్రులు అలాగే ప్రభుత్వానికి